ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబోతుందని పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారని జనసేన పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ జోష్యం చెప్పారు. విశాఖ శివాజీపాలెం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. 4వ తేదీన కూటమికి అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయని, రాష్ట్ర అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువత కోరుకుంటుందని అన్నారు. అజెంట్ల సమీకరణ కొరకే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. కొన్ని టీవీ ఛానల్స్ ఫలితాలు సర్వేపై స్పందిస్తూ ఆ సర్వేలు నిజమైతే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని, ఒకవేళ అవి నిజం కాకపోతే మీరు సంస్థలు మూసేస్తారా అని సవాలు విసిరారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం మళ్లీ 9వ తేదీన ప్రమాణ స్వీకారం అన్న వార్తలన్నీ వదంతులే అని అన్నారు. నేను దురదృష్టంగా ఎంతైతే 30,000 మెజార్టీతో గెలుస్తాను, అదృష్టం అయితే 50,000తో గెలుస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా, మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మినిమం 30, మ్యాక్సిమం 50 ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి ఓపెన్గా నేను చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఏ ప్రభుత్వం రాబోతుందో చాలా క్లారిటీగా తెలుసు. ఎందుకంటే ఆయన ఆ విధమైన స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారంటే, ఏజెంట్లు దొరకరని, ఎలక్షన్ ఏజెంట్లు దొరకరని ఒక ఉద్దేశంతో మాత్రం అలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఎలక్షన్కి వెళ్ళడానికి ఏజెంట్లు ఉత్సాహంతో పనిచేయాలంటే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వెళ్తారు, రాదంటే దొరకరు. కాబట్టి ఆ ఏజెంట్ల కోసం ఆయన అలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఏదో రూల్ బుక్ చేస్తున్నాం, ఫుడ్ అంతా కూడా ఫేక్, ఎవరు కూడా నమ్మొద్దు. 135 మినిమం, 155 మ్యాక్సిమం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎటువంటి డౌట్ లేదు. ఈ విశాఖపట్నం పార్లమెంట్ వరకు తీసుకోండి, 7 నియోజకవర్గాలు కూడా ఇక్కడ గెలబోతా ఉన్నాం, ఉమ్మడి అభ్యర్థులు గెలబోతా ఉన్నారు. మొత్తం 17లో 14 సీట్లు 100% గెలుస్తాం. ఒకటి టాప్ ఫైట్లో ఉన్నాం. ఎవరైతే చెప్తా ఉన్నారు, ఏదో కబుర్లు చెప్తా ఉన్నారు, ఏవి కూడా నమ్మాల్సిన అవసరం లేదు. బాక్సులు ఓపెన్ చేసిన తర్వాతే ఎక్కడ ఏజెంట్లు అక్కడ పారిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏజెంట్లు పారిపోతారు. నేను చెక్ చేసుకుని వాళ్ళని చెప్తా ఉన్నా, ఎవరికైనా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, పారిపోతారు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో. ఆ విధంగా రిజల్ట్ ఉండబోతా ఉంది. ఏదో ల్యాండ్ మాఫియాలు, ఏ కబ్జాలు ఉన్నాయి, అన్ని కబ్జాలు కూడా చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కొనే ముందు ఆలోచించాలి, జాగ్రత్తగా ఉండాలి. అదైతే ఆర్టీఓ అంట, ఆయన ఎవడో టీవీ నెలలో తల్లి గుర్రమోహన్ ఎవడు, రవిప్రకాష్ ఉన్నాడు, వాడిని మళ్ళీ తంటారు జనాలు అలాంటి రిజల్ట్ చెప్తే. ఆ గుర్రమోహన్ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నేను రాజకీయాలు మానేస్తా, నీకు దమ్ముంటే నీకు టీవీ మూసేస్తావా? ఆర్టీఓలకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఆ గుర్రమోహన్కి మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ముందే చెప్పి నీ మీద కేసు కూడా వేశాను. నీకు దమ్ముంటే గుర్రమోహడా, నీకు దమ్ముంటే నీ తండ్రి టీవీ నెల గుర్తుందా? మళ్ళీ తల్లి కోసం ఎలాంటి రిజల్ట్ చెప్పకు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, రాజకీయాలు మానేస్తా. నువ్వు చేయగలవా? దమ్ముందా? ఓపెన్గా